కరీంనగర్లో ఓ అభాగ్యుడిని కాలనీవాసులు చేరదీశారు. 10 ఏళ్ల పాటు తమతో జీవించిన వ్యక్తి అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. కాలనీవాసులంతా కలిసి సదరు వృద్ధుడు నిస్సహాయ స్థితికి చేరుకోవడంతో చేసేది లేక వృద్ధాశ్రమానికి అప్పగించారు కాలనీవాసులు. కరీంనగర్లోని శాంతినగర్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన చిరంజీవి అనే వ్యక్తి వలస వచ్చాడు. అక్కడే తాపి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. వానర సేవ, శాంతినగర్ యూత్ మహిళలు చేరదీసి ఆశ్రయం కల్పించారు. కాగా వయసు పైబడి వృద్ధాప్యానికి చేరుకొని మంచానికే పరిమితమయ్యాడు. దీంతో పలువురు కాలనీవాసులు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్కు సమాచారం అందించి వృద్ధుడిని చేరదీయాలని కోరారు. గత 15 రోజులుగా చిరంజీవి అగుపించకపోవడంతో కాలనీవాసులు వెళ్లి చూడగా నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. మలమూత్రాలతో దుర్గంతో ఉన్న సదరు వ్యక్తిని చేరదీసి స్నానం చేయించి ఆశ్రమ నిర్వాహకుడు వీరమాధవ్కు అప్పగించారు. పలువురు కాలనీవాసులు అభ్యంతరం వ్యక్తం చేశారని, అయినప్పటికీ మానవ కోణంలో ఆలోచించి ఆశ్రమానికి అప్పగించామని కాలనీ మహిళ మాధవి అన్నారు. దేవుళ్ల కోసం నిర్మించిన షెడ్డులో వేయొద్దంటూ అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్నాడని కాలనీవాసి అనిల్ కుమార్ అన్నారు. ఏకాగిగా జీవించేవాడని, తామంతా ఆయన బాగోగులు చూశామని చెప్పారు. ఈరోజు ఇక్కడ శాంతినగర్లో చిరంజీవి అనే వ్యక్తి ఆంధ్ర నుంచి గత 11-12 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడనే వలస కూలీగా బ్రతుకుతూ ఉన్నాడు. ఆయన ఇక్కడ ఈ కాలనీ వాసుల దగ్గరనే ఒక చిన్న తాపి వర్క్ చేసుకుంటూ జీవించినటువంటి వ్యక్తి. అన్ఎక్స్పెక్టెడ్గా ఆయన ఒక 10-15 రోజుల నుంచి సిక్ అయిపోవడం జరిగింది. ఇక్కడ క్వార్టర్స్ కొన్ని ఉన్నాయి. ఆ క్వార్టర్స్లో ఈయన అది వేరే వాళ్ళ క్వార్టర్ అయినప్పటికీ కూడా 15 రోజుల నుంచి ఆన్లైన్ నుంచి బయటికి రాకపోవడంతో ఆన్లైన్ మలమూత్రాలు అన్నీ అంత దుర్గంధమైన వాసన వస్తుంది. కాలనీవాసులు అందరూ వెళ్ళి చూడగా పరిస్థితి ఇట్లున్నది. ఆయన ఏం చేత కాకుండా పరిస్థితి. హాస్పిటల్ తీసుకుపోయినా కూడా ఆయన పరిస్థితి హాస్పిటల్ కూడా లేని పరిస్థితి. ఆయనకు ఆధార్ కార్డు కూడా లేదు. అతను ఎంబడి ఉండడానికి కూడా ఏ వ్యక్తి కూడా లేడు. నాకు కాలనీవాసులు అందరూ కలిసి వానరసేన మరియు యూత్ మరియు ఇక్కడ ఉన్న మహిళలు అందరూ కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను వెంటనే వచ్చి చూడగా ఇతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడు. వివి ఫౌండేషన్ అనే ఒక అనాథ వృద్ధాశ్రమం గత 22 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అది చాలామందికి కరీంనగర్ పట్టణ ప్రజలకే కాక చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా తెలుసు. అందుకనే ఇతన్ని ఈరోజు ఈ కాలనీవాసుల సమక్షం నుంచి నేను ఈ వివి ఫౌండేషన్ అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నాను. ఇటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే కనుక, అనాథలు ఉంటే నాకు ఫోన్ చేయొచ్చని గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా, ఇప్పుడు కూడా వర్తమానంలో మళ్ళీ చెప్తున్నా. ఈయన గత 11 సంవత్సరాల దాకా మాతోనే మెదులుతున్నాడు. కానీ తన పని చేసేవాడు, తన పొట్ట తను చూసుకునేవాడు. కానీ కొన్ని నెలల నుంచి అసలు మొత్తానికి అతనికి చాతన కావట్లేదు. వండుకోవడం కానీ, లేవడం కానీ, నడవడం కానీ. మేము ఒక 15 రోజుల నుంచి అసలు ఆయన చూడలేదు. ఒకటేసారి ఈయన కనబడతలేదని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసేసరికి మొత్తము వాష్రూమ్ అంతా పోయి లోపడి పోలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఏం చేసినామంటే ఈ కాలనీ వాసులం అందరము అనుకొని ఒక మనిషిని మాట్లాడి స్నానం చేయించడానికి ఆయనను బయటికి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఆ బయటికి తీసుకొచ్చినాక కూడా ఆ రూమ్లోకి ఆ రూమ్ అంతా వాసన దుర్వాసనంగా ఉంది. కాబట్టి మేము ఏం చేసినామంటే ఈ దేవుణ్ణి వేసిన షెడ్లోకి తీసుకురావడం జరిగింది. ఆ దేవుణ్ణి వేసిన షెడ్లోకి తీసుకొస్తే కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడారు మాతో. దేవుణ్ణి వేసిన షెడ్లో జరిగితే ఆయనకి ఏమైనా అయితే రేపు పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ఇక ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడేసరికి మాకు చాలా భయం వేసింది. భయం వేసాక మేము సార్ని ఫోన్ చేసి తెలుసుకున్నాం. మేము గత 10 రోజుల నుంచి ఆయన మంచాల్లో ఉంటున్నాం. అది చూసి కాలనీవాసులు అందరం కలిసి సార్కు, మాధవ్ సార్కు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ వచ్చిండు. ఈయన గత 10 సంవత్సరాల నుంచి ఉంటాం సార్ ఇక్కడ. ఆయనకు ఎవరు లేరు.